అందరికీ నమస్కారం. నా పేరు విశ్వనాథాచార్య, మైదుకూరు కాన్స్టిట్యున్సీ, భారతీయ జనతా పార్టీ కడప జిల్లా ఓబీసీ మోర్చా సెక్రటరీగా పనిచేస్తున్నాను. ఈరోజు భారతదేశం గర్వించదగినటువంటి ఒక రోజు. ఇక్కడ 2026, 2027 సంవత్సరానికి గాను వికసిత ఆంధ్రప్రదేశ్, వికసిత భారత్ అనే దిశగా ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి కేంద్ర బడ్జెట్ ఏదైతే ఉందో ఆ బడ్జెట్కి సంబంధించినటువంటి విషయాలన్నిటిని కూడా ఈరోజు నేను క్లుప్తంగా తెలియజేయాలని చెప్పేసి ఈ వీడియో చేయదలుచుతున్నాను. ఇక్కడ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రస్తావన చేస్తూ ఈ బడ్జెట్ చాలా చారిత్రాత్మకమైనటువంటి బడ్జెట్ అని ఆయన వివరణ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మహిళా సాధికారతను ప్రతిబింబించే విధంగా ఈరోజు మహిళా ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ గారు వరుసగా 9వసారి భారతదేశ బడ్జెట్ను ఆమె ప్రవేశపెట్టడం ఒక కొత్త రికార్డుగా ఈరోజు అభివర్ణించడం జరిగింది. ఈ బడ్జెట్ ఏదైతే ఉందో అపారమైనటువంటి అవకాశాలు వేస్తూ రాజరికమైనటువంటి ఒక బాట వేస్తుంది యువకులకు అని చెప్పేసి ఆయన ప్రస్తావించడం జరిగింది. ఈ బడ్జెట్ మన ప్రస్తుత ఏవైతే స్వప్నాలు అంటే మన కోరికలు ఏవైతే ఉన్నాయో వాటన్ని సాకారం చేసే విధంగా ముందుకెళ్తుందని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అంతేకాకుండా భారతదేశం యొక్క ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు కూడా ఈ బడ్జెట్ పునాది వేసే విధంగా ఉందని కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది. ఇక చూస్తే వికసిత భారత్ 2047కు గాను అత్యున్నతమైనటువంటి స్థాయికి తీసుకుని వెళ్ళే విధంగా ఈ బడ్జెట్ ఉందని ఆయన ప్రస్తావించడం జరిగింది. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కనుక చూసుకుంటే కేంద్ర పన్నుల వాటా వచ్చేసి 64,362 కోట్ల రూపాయలను కేంద్ర పన్నుల వాటాను మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వడం జరుగుతూ ఉంది 2026-27 బడ్జెట్కు గాను. ఇక్కడ చూస్తే మనకు మరీ ముఖ్యంగా పారిశ్రామిక మరియు ఖనిజ అభివృద్ధి కోసం రేర్ ఎర్త్ కారిడార్ను ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకమైనటువంటి ఒక మద్దతును వాళ్ళు తెలియజేస్తూ ఈ బడ్జెట్లో ప్రకటించడం జరిగింది. అదేవిధంగా మైనింగు అండ్ ప్రాసెసింగ్ అండ్ పరిశోధన అండ్ తయారీకి సంబంధించినటువంటి వాటన్నిటికీ ప్రోత్సాహంగా ఈ బడ్జెట్లో పొందుపరచడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మేక్ ఇన్ ఇండియా అనేటువంటి లక్ష్యాలకు గాను మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కీలకమైనటువంటి ఒక భాగస్వామిగా తీసుకొని రావడం జరుగుతూ ఉంది. మరీ ముఖ్యంగా చూసుకుంటే భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలలో ఎక్కువ తీర ప్రాంతం కలిగినటువంటి ప్రాంతంగా మన ఆంధ్రప్రదేశ్ని చాలామంది అభివర్ణిస్తూ ఉంటుంటాం. ఇక్కడ తీర ప్రాంతాల్లో మత్స్య పరిశ్రమ ఏదైతే ఉందో ఆ విలువ దాన్ని బలోపేతం చేసే విధంగా తయారు చేయడం, అదేవిధంగా మహిళా సంఘాలు ఏదైతే స్టార్టప్లు ఉంటాయో వాటన్నిటికీ భాగస్వామ్యం ఇవ్వాలని కూడా అక్కడ తెలియపరచడం జరిగింది. కోస్టల్ ఎకనామీకి సంబంధించినటువంటి ఒక నూతన కొత్త ఒరవడిని ఇక్కడ వాళ్ళు భారత ప్రభుత్వం తీసుకొని రావడం చాలా సంతోషంగా ఉంది. మరి ముఖ్యంగా మనం పులికాట్ సరస్సు అక్కడ బర్డ్ వాచింగ్ ట్రయల్ అభివృద్ధికి కేంద్ర బడ్జెట్లో ప్రాధాన్యం ఇవ్వటం ఒక మంచి శుభ పరిణామంగా మనం ఈరోజు దాన్ని కన్సిడర్ చేయొచ్చు. మరీ ముఖ్యంగా వ్యవసాయంలోకి చూసుకుంటే అక్కడ తోటలు ఏదైతే మనకు అభివృద్ధి చేసుకునేదానికి కొబ్బరి, జీడిపప్పు, కోకో, గంధపు చెక్కలు వంటి వాటికి మరింత ప్రోత్సాహం ఇవ్వడం బడ్జెట్లో పేర్కొన్నారు. అధిక ఆదాయ పంటలతో కూడినటువంటి రైతులకు ఆదాయాన్ని పెంపొందించాలనే విధంగా ఈ బడ్జెట్ ఉందని నేను తెలియజేస్తున్నాను. భారత విక్స్టార్ సంబంధించినటువంటి AI ఆధారిత వ్యవసాయ సలహా వ్యవస్థను కూడా అభివృద్ధి చేసే విధంగా బడ్జెట్లో పెంపొందించడం జరిగింది. మరీ ముఖ్యంగా చూసుకుంటే మౌలిక వసతులు, కనెక్టివిటీ పరంగా చూసుకుంటే హై స్పీడ్ రైలు కారిడార్లకు సంబంధించినటువంటి దక్షిణ భారతదేశానికి మెరుగైనటువంటి కనెక్టివిటీ తీసుకురావడం జరిగింది. ఏదైతే ఇప్పుడు పోర్టులు, జల మార్గాలు, లాజిస్టిక్స్ వంటి వాటిని కూడా మరీ ముఖ్యంగా వాటిని అభివృద్ధి చేసే విధంగా భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం ముందుకెళ్తుందని కూడా ఈ వీడియో ద్వారా నేను తెలియజేస్తున్నాను. నగరాల యొక్క ఆర్థిక అభివృద్ధిని ఇంకా మరింత ముందుకు తీసుకుపోయడానికి కూడా ఇక్కడ ఈ బడ్జెట్ దోహదపడుతోంది.
పర్యాటకము, ప్రకృతి యొక్క వారసత్వాన్ని చూసుకుంటే మనకు మన ఆంధ్రప్రదేశ్లో అరకులోయలో పర్యావరణ హితమైనటువంటి ఒక ట్రెక్కింగ్ కానీ, హైకింగ్ ట్రైల్ యొక్క అభివృద్ధిని కానీ అక్కడ ముందుకు తీసుకుపోవడానికి అభివృద్ధి చేస్తున్నారు. మనకి ఇక్కడ ఎకో టూరిజం వాటి యొక్క టూరిజానికి ఒక కొత్త దిశ, స్థానిక యువకులకు కూడా ఉపాధి అవకాశాలను తీసుకొని రావడానికి మరింత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకుపోయే విధంగా కేంద్రం వికసిత భారత్లో వికసిత ఆంధ్రప్రదేశ్ను కూడా బడ్జెట్లో కేటాయించడం ఒక ఆంధ్రప్రదేశ్ వ్యక్తిగా నేను నిర్మలా సీతారామన్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క అడుగుజాడల్లో నడుస్తూ భారతీయ జనతా పార్టీని భవిష్యత్తులో మరింత శక్తివంతమైనటువంటి ఒక పార్టీగా ప్రతి రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ యొక్క ప్రభుత్వం ఏర్పడే విధంగా ఆంధ్రప్రదేశ్ నుంచి యువకులు కూడా గట్టిగా పనిచేస్తామని కూడా మేము తెలియజేస్తున్నాం. జై భారత్, జై హింద్, జై బీసీ, జై బీజేపీ, జై హింద్.